కానీ అంబాటి రాంబాబు అని పేరు విన్నారు కదా, వైఎస్ఆర్ మంత్రి, పెద్ద నాయకుడు, చాలా పెద్ద నాయకుడు. ఏం మాట్లాడుతుండో విన్న తర్వాత మనం మళ్ళీ సబ్జెక్ట్ చెప్తున్నా. రావణ భావాజాలం వేరు, ఐడియాలజీ వేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ వేరు. అయినా రావణ మీద అన్యాయంగా, అక్రమంగా, ఎక్సెస్ గా ప్రవర్తిస్తున్నారు. ఈ ఉప్మా చట్టాన్ని పెడుతున్నారు. అందువల్ల మేము రావణికి అండగా ఉంటాం. అడిగాడు, ఉంటాం. మరోసారి చెప్తున్నా. రావణ భావాజాలం వేరు, ఐడియాలజీ వేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ వేరు. అయినా రావణ మీద అన్యాయంగా, అక్రమంగా, ఎక్సెస్ గా ప్రవర్తిస్తున్నారు. ఈ ఉప్మా చట్టాన్ని పెడుతున్నారు. వల్ల మేము రావణికి అండగా ఉంటాం. అడిగాడు. ఇది ఉప్మా చట్టం కాదు, ఉప్మా చట్టం కాదు, దోశ ఇడ్లీ చట్టం కాదు, అది ఉప్మా చట్టం. సరే, ఆయన సబ్జెక్ట్ కరెక్షన్ పోయి ఉంటది. అయితే ఆల్రెడీ అంబటి రాంబాబు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా ఆయన ప్రెస్ మీట్ పెట్టిండని నేను అనుకోను. అంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ ఆంధ్రాలో. అట్లా అంబటి రాంబాబు సపోర్ట్ చేసిండు. సరే, ఇంకొక పేరు నిన్నా ఈయన వైఎస్ఆర్సీపీ, ఈయన ఏం మాట్లాడి విన్న తర్వాత మన సబ్జెక్ట్ లోకి తగ్గమని చెప్పని. అలాగే రావణ గురించి దేవుడు అని అదే రీతి అంటున్నారు. రావణ అనే అతని ఐడియాలజీకి మేము పూర్తిగా వ్యతిరేకం. రావణ అనేటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించింది ఎవరు? ఇన్నాళ్ళు తిట్టించింది ఎవరు? మీరు అసలు రావణుని పుట్టించింది ఎవరు? సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని వీడియోలు ఉన్నాయి. తిట్టించి ఏమంటాడు తెలుసా, రావణ్తో ఎప్పుడన్నా రావణ్ మిమ్మల్ని తిట్టాడా? అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారిని కానీ, అంబటి రాంబాబు ఏమో రావణ్కి అండగా ఉంటా అంటున్నాడు. పేరు నానేమో అసలు చంద్రబాబు నాయుడే పెట్టించి తిట్టించాడు జగన్మోహన్ రెడ్డి ఈయన అంటాడు. చూడండి ఇప్పుడు ఎందుకు తిట్టాడు రావణం? ఎందుకు తిట్టడు అంటున్నా, ఎందుకు విమర్శించడు? జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారిని కానీ, బాలకృష్ణ గారిని కానీ, లోకేష్ నాయుడు గారిని కానీ ఎందుకు తిట్టడు రావణం? ఎందుకు తిట్టడు అంటున్నా, ఎందుకు విమర్శ అంటే దీని అర్థం ఏంది?